మాది రాయలసీమ. ఈరోజు గుమ్మడికాయ హల్వా చేయబోతున్నాను, రండి చూద్దాం. గుమ్మడికాయతో హల్వా చేయడానికి పదార్థాలు ఇక్కడ పెట్టుకున్నానండి. గుమ్మడికాయ తురిమి పెట్టుకున్నానండి ఒక గిన్నె నిండా. ఇది జీడిపప్పు ఒక కప్పుడు, నెయ్యి ఒక కప్పుడు, పాలు ఒక కప్పుడు, యాలకల పొడి ఒక స్పూను, కిస్మిస్ అండి ఒక అరకప్పు, పంచదార గ్లాసుగా, నెయ్యి వేసుకొని జీడిపప్పులు కిస్మిస్లు వేపి పెట్టుకుంటానండి. మరిగింది వేస్తున్నానండి జీడిపప్పు వేసుకోవడానికి. మంచి కలర్లోకి వచ్చాయండి, తీసేస్తున్నాను. ఇంకా గుమ్మడికాయ తురిమి పెట్టాను కదండి, వేస్తున్నాను ఇప్పుడు. కొంచెము ఇలా వేగినప్పుడు కొద్దిగా పాలు పోసుకోవాలండి. పాలు పోసేస్తున్నాను, ఉడకాలి బాగా. మీగడతో సహా వేసానండి పాలు. మూత పెట్టుకుంటున్నానండి, 10 నిమిషాలు ఉండాలి, ఇంకా ఉడకాలి. ఇందాక మూత పెట్టాను కదండి, ఇప్పుడు వేగిందండి. పంచదార పోస్తున్నానండి, యాలకల పొడి కూడా వేస్తున్నాను. పంచదార యాలకల పొడి వేసాను కదండి, ఇంకో ఇప్పుడు పావు గంట వేయగాలండి బాగా. మూత పెడుతున్నానండి మళ్ళీ. అయిపోయిందండి, బాగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా కిస్మిస్ జీడిపప్పు వేసుకున్నామండి. వేస్తున్నానండి. వేడివేడిగా ఉందండి, తిని చూపిస్తున్నాను. సూపర్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.